హాయ్ అందరికీ నమస్కారం. ప్రపంచంలో కొన్ని పేర్లు ప్రజల మనసులో భయాన్ని రేపుతాయి. కొన్ని పేర్లు ఆశను రేపుతాయి. కానీ ఒక పేరు మాత్రం అసాధ్యాన్ని కూడా ప్రయత్నించటానికి మనల్ని ప్రేరేపిస్తుంది. ఆయనే ఎలన్ మాస్క్. ఈరోజు ప్రపంచంలో టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఈ వ్యక్తి ఆలోచనలు మార్చేస్తున్నాయి. ఇది కేవలం ఒక వ్యాపారవేత్త కథ మాత్రమే కాదు. పేదరికం, వేధింపులు, ఒంటరితనం, మానసిక బాధలు ఎన్ని ఎదురైనా వదలని మనిషి. దేవుడే ఓడిపోయాడని భావించిన క్షణాల్లో కూడా ఓడిపోని మనిషి కథ. ఈరోజు నేను చెబుతున్నది ఒక మనిషి గురించి కాదు, ఒక జ్వాల గురించి. కలల్ని కేవలం చూడడమే కాదు, అవే అసాధ్యం అనుకున్న కలలను ప్రపంచానికి నిజం చేసి చూపించిన మనిషి కథ. మనలోని శక్తి ప్రపంచం అనుకున్న దానికంటే ఎక్కువ. ఆయనే ఎలన్ మాస్క్. ఎలన్ మాస్క్ 1971లో సౌత్ ఆఫ్రికాలో పెట్రియా అనే నగరంలో జన్మించాడు. తన బాల్యం అంతా ఏమీ అంత బాగా లేదు. ఇంట్లో గొడవలు, పాఠశాలలో వేధింపులు, మిత్రులు లేని ఒంటరి బాలుడు. ఒకసారి కొంతమంది పిల్లలు అతన్ని బలంగా కొట్టి గోడ మీదకు నెట్టేశారు. ముక్కు ఎముకలు కూడా పగిలాయి. ఎలన్ ఒంటరితనంగా పెరిగాడు. కానీ ఆ ఒంటరితనం అతని బలంగా మారింది. తన చిన్నప్పుడే అతను వేరుగా ఉండేవాడు. పుస్తకాలు చదవడం అతని హాబీ. 9 ఏళ్ల వయసులో రోజుకు 10 నుండి 12 గంటలు చదివేవాడు. సైన్స్, స్పేస్, ఫిజిక్స్, కంప్యూటర్స్ అన్నీ ఒకేసారి నేర్చుకున్నాడు. అతని తల్లి చెప్పింది, ఎలన్ మాస్క్ చదువుతుంటే ఆ గదిలో కూడా గోడలు నేర్చుకుంటాయి అని అనిపిస్తుంది అని. అంతలా కష్టపడేవాడు. 10 ఏళ్ల వయసులో కంప్యూటర్ల పట్ల పిచ్చి మొదలైంది. అతని తండ్రి ఒక పాత కంప్యూటర్ కొనిచ్చాడు. ఎలన్ తనకు తానే నేర్చుకున్నాడు. 12 ఏళ్లకే అతను మొదటి గేమింగ్ ప్రోగ్రామ్ని చేసి అమ్మాడు, బ్లాస్టర్. దానివల్ల అతనికి $500 వచ్చింది. అదే సమయంలో అతనికి ఒక పెద్ద కల వచ్చింది. నేను ఒకరోజు మార్స్కి వెళ్తాను. ఇది ఒక చిన్న పిల్లవాడి కలలా అనిపించినా అతను ఆ కలను నిజం చేయటానికి సిద్ధమైపోయాడు. ఎలన్ ఒకరోజు సౌత్ ఆఫ్రికా నుండి కెనడాకు ఇంటి నుంచి పారిపోయాడు. పారిపోయేటప్పుడు కేవలం $200 మరియు ఒక చిన్న బ్యాగ్. ఎలాంటి హెల్ప్ లేదు. కానీ లక్షలు చేసే కలలతో బంధువులు కూడా అతన్ని పట్టించుకోలేదు. అక్కడ అతను హోటల్లో పనిచేశాడు. రాత్రుళ్ళు స్వీపర్గా పనిచేశాడు. పేపర్లు విక్రయించాడు. కానీ అతను ఆగలేదు. ఎలన్ మాస్క్ జీవితంలో స్టాప్ బటన్ అనేదే లేదు. కానీ అతని మనసు మాత్రం ఒక్కటే, నేను ప్రపంచాన్ని మార్చాలి. ఎలన్ కెనడా నుంచి అమెరికాకు చేరుకున్నాడు. అతను యూనివర్సిటీలో చేరాడు. ఎకనామిక్స్, ఫిజిక్స్ రెండిటిల్లో చదివాడు. వీటి వల్ల భవిష్యత్తులో వచ్చే కంపెనీలకు పునాది పడింది. కానీ డబ్బు లేదు. హాస్టల్లో పడుకునే స్థలం కూడా లేదు. అందుకే అతను చేసిందేమిటి అంటే రాత్రిళ్ళు లైబ్రరీలో నిద్రపోవడం, స్నేహితుల ఇళ్లలో షవర్ తీసుకోవడం. పేదరికం ఎంతలా ఇబ్బంది పెడుతున్నా అతని కల మాత్రం మరింత పెద్దదవుతుంది. అతను చెప్పిన గొప్ప మాట, నేను విఫలం అవ్వడానికి భయపడను, నేనేమీ చేయకుండా ఉండేందుకు మాత్రమే భయపడతాను. 1995లో ఇంటర్నెట్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు అతను ఒక అవకాశం చూశాడు. ఎలన్ సోదరుడితో కలిసి ఒక చిన్న ప్రాజెక్ట్ ప్రారంభించాడు, జిప్2. అందరూ నవ్వారు. కానీ 4 సంవత్సరాల్లో ఆ కంపెనీ విలువ $307 మిలియన్ అయ్యింది. అక్కడే అతని జీవితం మారిపోయింది. పొద్దున్నుంచి రాత్రి వరకు కోడింగ్ రాసేవాడు. మొత్తం 18 గంటలు కష్టపడేవాడు రోజుకి. అతను ఆఫీస్లోనే పడుకునేవాడు. తర్వాత అతను X.com అనే ఆన్లైన్ బ్యాంకింగ్ స్టార్టప్ను కూడా ప్రారంభించాడు. తర్వాత అది పేపాల్ అయింది. 2002లో పేపాల్ను $1.5 బిలియన్ ఈబే కొనింది. అక్కడ ఎలన్కు దాదాపు $180 మిలియన్ వచ్చింది. అందరూ అతను రిలాక్స్ అవుతాడు అని భావించారు. కానీ అందరూ ఊహించిన విధంగా అతను ఆ డబ్బుతో ఇల్లు కొనలేదు, కారు కొనలేదు, లగ్జరీ జీవితం కాదు. అతను ఏమి చేశాడు అంటే అతని కలలు మొత్తం, డబ్బు అంతా స్పేస్ ఎక్స్ ప్రాజెక్ట్లో పెట్టాడు. ఎలన్కి ఒక డ్రీమ్ ఉంది. మనిషి మార్స్ మీద నివసించాలి. 2002లో స్పేస్ ఎక్స్ను ప్రారంభించాడు. అందరూ నవ్వారు. రాకెట్లు, ప్రైవేట్ కంపెనీ, అసాధ్యం అన్నారు. ఎలన్ డబ్బంతా తీసుకొని రాకెట్ల తయారీ చేయడం ప్రారంభించాడు. ప్రతి ఒక్కరూ అన్నారు, ఇది పిచ్చి పని, ప్రైవేట్ కంపెనీ రాకెట్లు పంపించలేరు.
అసాధ్యం. మొదటి రాకెట్ లాంచ్ ఫెయిల్. రెండవ రాకెట్ లాంచ్ ఫెయిల్. మూడవ రాకెట్ లాంచ్ ఫెయిల్. అతని దగ్గర డబ్బు లేదు. స్పేస్ ఎక్స్ ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్. అప్పుడు అతను ఒక రాత్రంతా ఏడ్చాడు. తరువాత ఉదయం లేచి అన్నాడు, ఇది చివరి ఛాన్స్ అని అతను అన్నాడు. ఫోర్త్ లాంచ్ సక్సెస్. అది నాసా చరిత్రలో ఒక ప్రైవేట్ కంపెనీ కక్షలో చేర్చడం మొదటిసారి. నాసా వచ్చి 1.6 బిలియన్ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఒక మనిషి కళ ప్రపంచం ముందు పెద్ద నిజమయ్యింది. అతని మాట, ఒక్క ప్రయత్నం అదృష్టమై ఉంటే 4 ప్రయత్నాలు నా నిర్ణయం. ఎలన్ టెస్లాలో కూడా మొత్తం డబ్బు పెట్టేశాడు. బ్యాటరీలు విఫలమయ్యాయి, కార్లు ఫైర్ అయ్యాయి, ఇంజన్ సమస్యలు. పేపర్లో కూడా టెస్లా ఈజ్ డెడ్ అని రాశాయి. టెస్లా 2008లో ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్. రెంట్ కూడా చెల్లించలేకపోయారు. ఇన్వెస్టర్లందరూ వెనక్కి వెళ్ళిపోయారు. ఎలన్ తన దగ్గర ఉన్న చివరి $40 మిలియన్ మాత్రమే ఉంది. వాటిని తన కుటుంబం కోసం పెట్టుకోవచ్చు. ఎవరైనా అదే చేస్తారు. కానీ ఎలన్ ఇలా అన్నాడు, నా వద్ద ఉన్న చివరి డబ్బులు కూడా టెస్లాకే. అది పెట్టడంతో టెస్లా బతికింది. 2012 నాటికి టెస్లా ప్రపంచాన్ని మార్చింది. ఇప్పుడు అది ప్రపంచంలోనే అత్యంత విలువైన కార్ కంపెనీ. టెస్లా ఓన్లీ ఫెయిల్స్ ఇఫ్ ఐ స్టాప్ ట్రయింగ్. ఈరోజు టెస్లా విలువ మిలియన్లు కాదు, బిలియన్లు కాదు, ట్రిలియన్లు దగ్గర. అతనే ప్రపంచంలో అత్యంత ధనవంతుడుగా నిలిచాడు. ప్రపంచం అతన్ని పిచ్చివాడు అని పిలిచింది. కానీ అతని ప్లాన్ ప్రపంచాన్ని మార్చింది. ఎలన్ మాస్క్ సక్సెస్ రీజన్స్. అసాధ్యం అనిపించినప్పుడు మొదలవుతుంది అతని పని. అతను ప్రతిరోజు 15 నుంచి 18 గంటలు పనిచేస్తాడు. అతని కలలు మనం ఊహించలేనంత పెద్దవి. అన్నీ కోల్పోయినప్పటికీ వదిలేయడు. డబ్బు కోసం కాదు, భవిష్యత్తు కోసం పనిచేస్తాడు. ఎలన్ మాస్క్ ఒక బిలియనియర్ కాదు, ఒక పిచ్చివాడు కూడా కాదు. అతను ఒక దివ్యమైన నిజం తాను జీవించి చూపించాడు. పెద్ద కలలు మనిషి దగ్గర ఉన్న డబ్బుతో రాకూడదు. మనిషి దగ్గర ఉన్న హృదయం, ధైర్యంతో రావాలి. అతను మనకి నేర్పింది, విఫలమవ్వడం తప్పు కాదు, వదిలేయడం తప్పు. అసాధ్యం అనుకుంటే పనంత కష్టం అవుతుంది. సాధ్యం అనుకుంటే ప్రపంచం మారుతుంది. ఈరోజు మీకు ఎలన్ మాస్క్ జీవిత కథ ఇన్స్పైర్ చేసిందా? అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.